నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సార్ మనతో ఉన్నారు. దేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, ముందుగా భోగాపురం సంబంధించిన ఏదైతే ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఉందో అందులో ప్రధానంగా మోడీ పాల్గొన్నారు. ఆ పాల్గొన్న సభలో మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్గా మారుతున్నాయి. నాకు ఏడుపు వచ్చింది ప్రధానమంత్రిని తిడుతుంటే, ఒక దేశం కోసము అంత కృషి చేస్తుంటే ఈరోజు ఒక సంస్కారం లేకుండా జంజీ తయారైపోయింది. నేను కాళ్ళ మీద పడుతున్నాను, దయచేసి క్షమించండి అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తారు? ప్రధానమంత్రినే కాదు, మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎవరిని కూడా మనము వారిని విమర్శిస్తాం తప్ప ఎవరిని తిట్టకూడదని నేను కూడా అంగీకరిస్తాను. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు పక్కకు దోస్తున్నారు. అదేంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం వల్ల, వాళ్ళ పరిపాలన సక్రమంగా లేనందువల్ల దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అందులో 22 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి గురించి కానీ, వారి పేరెంట్స్ గురించి కానీ, వాళ్ళ బాధల గురించి కానీ ఒక్క మాట ఎప్పుడు మాట్లాడలే పవన్ కళ్యాణ్. తర్వాత దానిపైన 49 రోజుల పాటు సుదీర్ఘంగా పోరాటం చేస్తే ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది లేదు, కనీసం సలహా చెప్పింది కూడా లేదు. నీకు ప్రధానమంత్రి గురించి నీకు అంత ఆప్యాయత ఉంది, తర్వాత అంత గొప్పగా చెప్తున్నావు కదా, మరి కనీసం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఇవాళ విద్యార్థులంతా రోడ్డెక్కారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, పైగా వారి పేరెంట్స్ కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇస్తూ ఉన్నారు, కనీసం మీరు పిలిచి మాట్లాడండి, సమస్యను పరిష్కారం చేయమండి, చేయలే. అట్టు కాకుండా వాళ్ళపైన జూలై 20వ తేదీ నాడు వాళ్ళు చెలో పార్లమెంటు పిలిపిస్తే పెద్ద ఎత్తున లాఠీ చార్జీ చేయించావు. అదేవిధంగా పెల్లెట్ గన్స్ వాడారు, అనేక మంది అమ్మాయిలకు కూడా దెబ్బలు తగిలినాయి. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలే. ఏనాడు కూడా ఎవరో సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టినారని చెప్పి ఇప్పుడు ఇంత బాధపడే వ్యక్తి, ఇది ఖచ్చితంగా డ్రామా తప్ప మరొకటి కానే కాదు. నటిస్తున్నాడు ఆయన అంతే. ఎందుకంటే వాస్తవాలు తెలియక అట్లా మాట్లాడితే మనం కూడా అంగీకరించవచ్చు. ఈ 49 రోజుల పాటు సాగిన ఉద్యమము, అందులో వారు పడిన ఈతిక బాధలు, అంతకుముందు జరిగిన విద్యార్థుల యొక్క ఆందోళన, అదేవిధంగా ఆత్మహత్యలు, ఇవన్నీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్కనాడు కూడా దాని గురించి స్పందించని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఈ రకంగా మాట్లాడారు. దానికి పోటీగా చంద్రబాబు నాయుడు ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే దాంట్లో, ఆయన్ని పొగిడే దాంట్లో. ఇంతకుముందు భట్రాజులు అనేవాళ్ళు, పాపం ఆ వర్డ్ విత్డ్రా చేసుకుంటారు. వీరికి ఎవరు సాటి వచ్చేటట్లు లేరు. వీరికి ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా వారి పొగడ్తలు అవన్నీ చూస్తా అంటే నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవం కుంచుకుపోతూ ఉంది, తెలుగు జాతి సిగ్గుపడతా ఉంది. మరో మాటలో చెప్పాలంటే దేశమంతా ఇవాళ అసహించుకుంటున్నారు వాళ్ళని. ప్రధానమంత్రికి ఇవాళ ఎక్కడ ఫేసే లేదు. అసలు ఆయన ఇంటి దగ్గర పోయి ధర్నా చేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గరే నిలదీస్తూ ఉన్నారు, పార్లమెంట్కి రావడానికే జగ్గుతూ ఉన్నారు ఇవాళ ప్రైమ్ మినిస్టరు. హోమ్ మినిస్టర్ అమిత్ షా అయితే అందరినీ ఎద్దేవా చేసే వ్యక్తి ఇవాళ పార్లమెంట్కి రాకుండా ముఖం చాటేశాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, దేశమంతా కూడా వారి గురించి ఇవాళ నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా మన జరిగిన జంజీ ఉద్యమంతో ఈరోజు ఇదే అంత చర్చ జరుగుతూ ఉంటే, మరి ఇవన్నీ గమనిస్తున్నారో లేదో కానీ మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాత్రం వీళ్ళు పాపం వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మోడీకి భజన చేద్దాం, మోడీని ఆకాశానికి ఎత్తుదాం, ఆయనతో మార్కులు ఎంచుకుందాం, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందామనే అధమస్థాయికి వీళ్ళు దిగజారారు. ఇవి దిగజారుడు రాజకీయాలు తప్ప మరొకటి కానే కాదు. ప్రధానమంత్రి మోడీ ఎన్నలేని విధంగా ఈ మధ్యకాలంలో వరుసగా రీల్స్ రిలీజ్ చేస్తున్నారు. అర్ధరాత్రి ఒక వీడియో సందేశాన్ని నేరుగా ఆయన పంపిస్తున్నారు. ఒక్కొక్క సందేశాన్ని, ఒక్కొక్క టాపిక్, ఈ ప్రొటెస్ట్ని బట్టి కూడా ఒక్కోసారి ఒక్కో సందర్భాన్ని కూడా మాట్లాడుతున్నారు. చివరిసారిగా ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే మాత్రం నాకు చాలా బాధేసింది, నన్ను, నా కుటుంబాన్ని, నా చనిపోయిన తల్లిని కూడా మాట్లాడారు, అయినా కానీ నిన్ను క్షమిస్తున్నాను,
మేము మీ భవిష్యత్తు నిన్ను పాడు చేసే ఉద్దేశం నాకు లేదంటూ కూడా మోడీ మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా ఈ వరుసగా వీడియోలు చేసే యొక్క సందర్భాన్ని అలాగే ఆయన ఎంచుకున్న పద్ధతిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే అందులో ఏదో చిన్న చిన్న దేశాలకు కూడా ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ ఉంటారు, అతను కాదు. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామిక దేశం భారతదేశం. 144 కోట్ల మంది జనాభాకు ఇవాళ ఆయన ప్రధానమంత్రి. ఓకే, మనం డిఫర్ కావచ్చు ఆయనతో రాజకీయంగా, కానీ అతిపెద్ద దేశానికి ప్రధానమంత్రి. నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు రీల్స్ చేసుకుంటా అన్నావు, నువ్వు ఏనాడైనా ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టావా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వారు చెప్పేది కూడా విని, లేదా వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చి, ఆ రకంగా నువ్వు ఎందుకు ఇంటరాక్ట్ కావడంలా? దాన్ని బట్టి అర్థమవుతా ఉంది నువ్వేదో కొంత దాస్తున్నావని. నీ దగ్గర ట్రాన్స్పరెన్సీ లేదు, ఫేస్ చేయలేవు. ఎంతసేపు నీవు చెప్పింది అందరు వినాలి, నీవు చెప్పింది అందరు ఫాలో కావాలి, నీవు తప్పు చేసినా ఎవరు ప్రశ్నించకూడదు, చివరికి ప్రైమ్ మినిస్టర్ని విమర్శిస్తారా అనే స్థాయికి మీరు పోయారంటే నువ్వేమన్నా పైన చూడు పడినావా నేను అడుగుతాను. నువ్వు డెమోక్రసీలో నువ్వు ఎలక్ట్ అయినావు, నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా లేదా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజాతంత్ర పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రెస్ను కలవము, వారు వేసే ప్రశ్నలకు మేము సమాధానం ఎందుకు చెప్పాలి, మేమేదో శక్తివంతులము, మేమేదో సుపీరియరు అనే పద్ధతులు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రధాని కపట ప్రధాని. ఇతని దగ్గర పారదర్శకత లేదు, ఇతని దగ్గర ఆ సమభావం అనేది లేదు, సామాజిక న్యాయం లేదు. ఒక అంబానీ అదానీలకు కొమ్ము కాస్తూ గుజరాతీయులకు సేవ చేస్తూ ఇవాళ దేశాన్ని వారికి దోచిపెడుతూ ఇవాళ నువ్వు నంగనాచి మాటలు చెప్తావు. నువ్వు ప్రజలకు ఏదో చేశానంటావు, ఏం చేసావో చెప్పమని అడిగితే దాని దగ్గర నీ దగ్గర సమాధానం లేదు. 12 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, 3 సార్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. మీ వల్ల ఈ దేశానికి ఏ ఉపయోగం జరిగిందో చెప్పమంటే చెప్పలేకపోతా ఉన్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శించావు, రూపాయికి విలువ లేకుండా చేశారు, ఈవెన్ శ్రీలంక పాకిస్తాన్ ఇతర దేశాల్లో మనకంటే మేలని ఆ రోజు విమర్శించావు. దేశాన్ని అప్పుల పాలు చేశారన్నావు, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అన్నావు, ధరలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పావు, రైతుల గురించి మాట్లాడావు, వారి ఆత్మహత్యల గురించి మాట్లాడావు. నువ్వు ఇవాళ ఆ విషయాలు ఏ ఒక్కటి కూడా నువ్వు మాట్లాడంలా. రూపాయి విలువ పడిపోయినా మాట్లాడవు, దేశం అప్పుల పాలైనా మాట్లాడవు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా మాట్లాడు. ఈనాటికి కూడా ప్రతిరోజు 31 మంది రైతులు దేశంలో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఆనాడు 2014లో ప్రధానమంత్రి అధికారం చేపట్టే నాటికి నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పటికి ఒక డాలర్కి 58 రూపాయలు 59 రూపాయలు ఉంది. ఇవాళ 95-96 రూపాయలు. రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దాని గురించి ఒక్కనాడు కూడా మాట్లాడవు, ఎవరితో చర్చించని కూడా చర్చించవు. అదేవిధంగా ఆనాడు దేశానికి ఉన్న అప్పులేంటి, ఇవాళ ఉన్న అప్పులేంటి, దానిపైన డిబేట్ పెట్టండి. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు, ఉద్యోగాలు ఇవ్వలే. దాని పర్యవసానంగానే ఇవాళ యువత అంతా కూడా రోడ్డు ఎక్కుతూ ఉంది, రోడ్లో నిలదీస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. అది చెప్పకుండా నంగనాచి మాటలు మాట్లాడి నన్ను తిట్టారు అని సింపతి గెయిన్ చేయడానికి చూస్తున్నావు. నీవు లాఠీ చార్జ్ చేయించవచ్చు, దొంగ కేసులు పెట్టచ్చు, తర్వాత పోలీసులతో బెదిరించవచ్చు. చివరికి అభిజిత్ దీప్కేని మా పార్టీలో చేరుతావా లేదని కూడా మీరు బెదిరించారంటే మీరు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఎంత నీచ స్థాయికి దిగజారారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏమంటే ఈ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన అన్ని రంగాల్లో విఫలమైంది. యువత తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. గతంలో రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఈ ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే తగు రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. సార్, నీట్ లీకేజ్ తర్వాత కాక్రోచ్ పార్టీ అంటూ ఆవిర్భవించిన తర్వాత ఆ జరిగిన పరిణామాలను చూస్తుంటే జంజీల పాత్ర దేశంలో ఎలా ఉంది? ఒకవైపు ప్రతిపక్షాలు సైతం పోరాటం భారీగా చేయలేని పరిస్థితుల్లో యువకులు బయటకు వచ్చి ఈరోజు కేంద్ర మంత్రిని రాజీనామా చేయించేంత ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకసారి జంజీ విప్లవం, యువకుల్లో ఉన్న ఆగ్రహం, వాళ్ళ యొక్క కార్యాచరణను చూస్తుంటే ఏమనిపిస్తుంది?
ఈ జంజీ పాత్ర అనేది ఒక మన భారతదేశంలోనే కాదు, ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో జరుగుతున్న సంఘటనలు గమనిస్తే వారు ఎక్కడికక్కడ అది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మామూలుగా ప్రజా సంఘాలు పార్టీలు వాళ్ళేమో వాళ్ళంతా వాళ్ళ కార్యాచరణ అంతా కూడా పద్ధతి ప్రకారము లేదా నిర్మాణాత్మకంగా ఉంటుంది, లేదంటే వాళ్ళు ఒక క్యాలెండర్ మాదిరి పోతూ ఉంటారు. వీళ్ళది మనం అట్లా చెప్పలేం. నేపాల్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో అదే జరిగింది, అదేవిధంగా ఈవెన్ శ్రీలంకలో జరిగింది, ఇటీవలనే తమిళనాడు ఎన్నికల్లో జరిగింది. ఎందుకంటే బలమైన పార్టీలు రెండు, అన్నాడీఎంకే డిఎంకే, 50 ఏళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య యుద్ధం నడిచింది, రాజకీయ యుద్ధం. ఇవాళ వాళ్ళిద్దరిని కూడా పక్కకు దోసి విజయ్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడంటే అక్కడ యువత విద్యార్థులు కీలకమైన పాత్ర పోషించారు మన ఎన్నికల్లో. నిన్న కూడా ఇవాళ ఇక్కడున్న విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు వాళ్ళు ఏం చేయలేదని కానీ వారు కూడా చేశారు. మొన్న ఈవెన్ సిజేపీ ఆధ్వర్యంలో అక్కడ మన జంతర్ మంతర్లో జరిగిన పోరాటంలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు చాలా పట్టుదలగా పనిచేశాయి. అక్కడే ఉన్నారు వాళ్ళు, ఇంకా అసలు పోలే అక్కడ, అంత గట్టిగా చేశారు. కానీ యువకులు స్వచ్ఛందంగా అనేక మంది వచ్చారు. అంటే ఈ సంఘాలకు కానీ కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేకుండా ఎవరంతటి వారు అంత పెద్ద ఎత్తున స్పందించడం అంటే దానికి ప్రధానమైన కారణం నేను కూడా గమనించాను. నేను 2 సార్లు జంతర్ మంతర్ పోయినాను. పోతే అక్కడ మామూలుగా ఉద్యమాల్లో నేను గతంలో గమనించిన దానికి ఇప్పుడున్న దానికి తేడా ఏమంటే, ఏ ఉద్యమమైనా సరే రోడ్డు మీద పోరాడుతున్నారంటే సహజంగా పూర్ పీపుల్ లేదా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కొంతమంది లో మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళు దాంట్లో ఉంటారు ఎక్కువ సంఖ్యారీత్యా. కానీ ఇక్కడ నేను మొన్న గమనించింది ఏమంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసు, ఆల్ సెక్షన్స్ అందులో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఏమంటే ఇవాళ జెన్జీ అనే దాని ముఖ్యంగా భారతదేశంలో ఉన్నది ఏమిటంటే ఇలాంటి యువత విద్యార్థుల యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువ. ప్రపంచంలో ఇంతమంది ఎక్కడా లేరు. 37 మిలియన్స్ ఉన్నారని చెప్పారు. అంటే దాదాపు 37,10,00,000 మంది ఈ యువత 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి ఏమంటే వీరందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. మొన్నటి వరకేమో మతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా అదేవిధంగా ఫిరాయింపులు ప్రోత్సహించి అవినీతి కార్యక్రమాలకు చేపట్టి పార్టీలను చీల్చి ఇవన్నిటి ద్వారా వాళ్ళు రాజ్యాధికారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు యువకుల్లో విద్యార్థుల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. తప్పకుండా రాబోయే రోజుల్లో మార్పు కోరుకుంటారు. మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా నేను చెప్పగలను. చివరిగా ఎలాంటి మార్పు రాబోతుంది? ఒకవైపు అత్యంత శక్తివంతమైన పార్టీగా ప్రభుత్వంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వము విధానాలు కొనసాగుతున్నాయి. మొన్నటి రాజీనామా తర్వాత ఆ బలం తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా వాళ్ళు వ్యూహాత్మకంగా రెట్టింపు వచ్చే అవకాశం ఉందా? ఒక్కసారిగా మోడీ సర్కార్ను చూస్తుంటే పతనమా, లేకపోతే ఇలాగే తటస్థమా, ఇంకా ఎదుగుదల వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎలాంటి మార్పు అంటే మేము కోరే మార్పు ఖచ్చితంగా అభ్యుదయకరమైన మార్పు ఉండాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడున్న వ్యవస్థ కంటే మరింత మంచి వ్యవస్థ కావాలనేది మా కోరిక. మార్పు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను ఇంకోటి కూడా ఏమంటే ఒకవేళ అంటే వర్స్ట్ కేసులో కూడా నేనేమంటా అంటే ఇక వీళ్ళ ఆటలు అయితే సాగవు. కారణం ఏమంటే నరేంద్ర మోడీ 12 ఏళ్ల కాలంలో అంటే మనం అంగీకరించినా అంగీకరించకపోయినా యూత్లోనూ అనే ఇతర వర్గాల్లో కూడా ఒక సింగిల్ లీడర్గా అతను బాగా పట్టు సాధించాడు. రెండవది వివిధ రూపాల్లో అది బ్లాక్మెయిల్ చేసి కానీ లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయడము లేదా ఇతరేతర పద్ధతుల ద్వారా బెదిరించడము ఇవన్నీ చేసి ఒక గ్రిప్పు సంపాదించుకున్నారు. అది కొన్ని సందర్భాల్లో రాజ్యాంగేతర పద్ధతుల్లో కొద్దిగా ఇతరేతర కార్యక్రమాల ద్వారా కూడా ఆ గ్రిప్పు వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు జరిగింది ఏమంటే ఆ రెండు కూడా పోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న పట్టు పోయింది, వాళ్ళకున్న ఆ గుడ్ విల్ పోయింది. నెంబర్ 2 ఈ గ్రిప్పు కూడా పోయింది. ఇప్పుడు ఎవడు భయపడ్డు. ఓకే, వాళ్ళు ఇప్పుడు కూడా బెదిరించడానికి కేసులు పెట్టడము, పోలీసులు పంపడము,
లేదా పాత కేసులు తిరగదోడము, ఎవరైతే మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోలీసులు పంపడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కొంతమందితో బెదిరించి స్టేట్మెంట్ కూడా ఇప్పించడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా గతంలో ఉన్నటువంటి ఆ గ్రిప్ మాత్రం వాళ్ళకి రాదు, గ్యారంటీ రాదు. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల కంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు వస్తాయి. ఆ మార్పు ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి మాత్రం కోరుకుంటాము. ఆ దిశగా మా ప్రయత్నం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా దేశంలో మోడీ సర్కారు పైన అయితే మాత్రం చాలా స్పష్టంగా వ్యతిరేకత అనేది కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇక మార్పు అనేది ప్రజల్లో మొదలైంది. ఒక్కసారిగా మార్పు మొదలైన తర్వాత ఇక ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని రకాల ప్రచారాలు చేసినా అది మాత్రం ప్రజల దగ్గర నిలబడదు. ప్రధానంగా దేశంలో యువత చాలా ఉంది. ఇప్పుడు జెన్జీ యువత అనేది చాలా స్పష్టంగా ఉద్యమాలు చేస్తుంది. చాలా ప్రభుత్వాలను సైతం భయపట్టించేంత స్థాయిలో చేరుకుంది. ఈ లెక్కన యువత ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలని నమ్మే ప్రయత్నం అయితే జరగట్లేదు. తప్పకుండా భవిష్యత్తులో మార్పు కనిపిస్తుంది. గతంలో చేసినట్టు బెదిరింపులేమో, లేకపోతే రకరకాల ప్రచారాలేమో, లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయం చేస్తానంటే మాత్రం ఇక నడదు. భవిష్యత్తులో అయితే మాత్రం పెను సంచలనమైన మార్పులు దేశంలో మనం చూడవచ్చంటూ కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.